నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత లేదని టీడీపీ తేల్చి చెప్పింది. పయ్యావుల కేశవ్ గారు క్లియర్గా చెప్పారు, మీరు ప్రతిపక్ష నేత మాత్రమే, అంటే మీరు మీ వైఎస్ఆర్సీపీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే మీరు ఫ్లోర్ లీడర్, మీకు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అవకాశం లేదు, అంటే క్యాబినెట్ హోదా మీకు లేదు అని క్లియర్గా పయ్యావుల కేశవ్ గారు క్లియర్గా చెప్పారు. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అసెంబ్లీకి వెళ్ళే అవకాశమే లేకుండా అయిపోయింది. ఎందుకంటే పయ్యావుల కేశవరావు గారు క్లియర్గా చెప్తున్నారు, మీరు అసెంబ్లీకి వచ్చి సాధారణ ఎమ్మెల్యేలాగా ప్రజల తరపున ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు తప్ప, మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటే మట్టుకు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా మేమిచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. కనీసం 18 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినట్టయితే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండేది. ఇప్పుడు మీరు గెలవలేదు కాబట్టి లేదని